హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియో ఎంతో టేస్టీగా ఉండే గులాబ్ జామ్ ఎలా తయారు చేయాలో చూద్దాం. చాలామందికి గులాబ్ జామ్ తయారు చేసినప్పుడు లోపల గట్టిగా ఉండటం జరుగుతుంది. అలా కాకుండా చాలా స్మూత్గా లోపల గట్టిదనం లేకుండా ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ గులాబ్ జామ్ తయారీకి నేను ఎంటీఆర్ గులాబ్ జామ్ ప్యాకెట్స్ అనేది 2 తీసుకోవడం జరిగింది. ఈ రెండిటితో మనం గులాబ్ జామ్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇప్పుడు ఈ ప్యాకెట్స్ని ఒక్కొక్కటిగా తీసుకొని ఈ విధంగా కట్ చేసుకొని ఇందులో ఉన్న ఈ పిండిని మనకి అందులో జీరా కోసం మెజర్మెంట్ కోసం ఈ పిండి మొత్తాన్ని ఒక బౌల్లో వేసుకొని చెక్ చేసుకుంటున్నాం. ఇలా ఒక ప్యాకెట్ నాకు ఒక బౌల్కి సరిపోయింది. ఇలా నేను తీసుకున్న ఈ 2 ప్యాకెట్లని 2 బౌల్స్ కింద రావడం జరిగింది. ఇప్పుడు ఆల్రెడీ నేను ఒక బౌల్తో మెజర్మెంట్ తీసుకున్నాను కాబట్టి ఇంకొక ప్యాకెట్ అనేది కట్ చేసి ఎటువంటి మెజర్మెంట్ లేకుండా డైరెక్ట్గా వేసుకోవడం జరుగుతుంది. ఈ మొత్తాన్ని ఈ విధంగా ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక చిన్న స్పూన్తో 1/2 స్పూన్ వరకు ఈ విధంగా సోడా ఉప్పును వేసుకోవాలి. ఇందులో ఈ పిండి మొత్తాన్ని నేను వాటర్తో కాకుండా ఈ విధంగా పాలతో ఈ పిండి మొత్తాన్ని కలిపేసుకోవాలి. ఇందులో ఎక్కువ పాలు ఒకేసారి వేసేసుకోకూడదండి. ఒక్కొక్కరు పాలు వేసుకుంటూ మనకి కావాల్సిన మనం గోధుమ పిండి అయితే చపాతీకి ఏ విధంగా అయితే కలుపుకుంటామో అదేవిధంగా ఒక్కొక్క రవ్వ అనేది మనం వేసుకుంటూ ఈ మొత్తాన్ని ఒక ముద్దలాగా కలుపుకోవాలి. మనం ఈ గులాబ్ జామ్ పిండి కలపడానికి మనకి ఎక్కువ పాలు అనేది అవసరం ఉండదు. మనం కొంచెం కొంచెంగా పాలు అనేది వేసుకుంటూ ఈ విధంగా చపాతీ పిండిలాగా మొత్తాన్ని మెత్తంగా కలిపి ఉంచుకోవాలి. ఇలా ఈ మొత్తాన్ని కలుపుకున్న తర్వాత మనం చిన్న చిన్న ఉండలుగా మనకి ఎంత సైజ్ అయితే మనకి గులాబ్ జామున్స్ కావాలో అంతే సైజులో మనం రౌండ్ చేసి బాల్స్ లాగా పెట్టుకోవాలి. నేను కొంచెం మీడియం సైజులోనే బాల్స్ అనేది రెడీ చేసుకున్నాను. ఇప్పుడు నేను ఈ గులాబ్ జాము జీరా కోసం ఇటువంటి వెడల్పైన పాత్రను తీసుకొని ఇందులో మన జీరా అనేది మనం రెడీ చేసుకుందాం. ఈ జీరా కోసం ఏ కప్పుతో అయితే మనం పిండిని తీసుకున్నామో అదే కప్తో 1 కప్పు పిండికి 2 కప్పుల వరకు షుగర్ని తీసుకోవడం జరిగింది. ఇలా 2 కప్పుల షుగర్లు తీసుకున్న తర్వాత ఇందులోకి 1 కప్పు పిండికి 1.5 కప్పు వరకు వాటర్ తీసుకొని వేసుకోవడం జరిగింది. ఇలా వేసుకున్న ఈ మొత్తాన్ని చక్కెర కరిగేంత వరకు మనం తిప్పుకుంటూ స్టవ్ ఆన్ చేసుకొని ఈ మొత్తాన్ని మనం కరిగించుకోవాలి. ఈలోగా మనం ఇంకొక స్టవ్ మీద బాణలు పెట్టి అందులోకి మనం ఆల్రెడీ రెడీ చేసుకున్న గులాబ్ జామ్ బాల్స్ వేయించుకోవడానికి ఆయిల్ని వేసి వేడెక్కనివ్వాలి. ఇలా ఆయిల్ వేడెక్కిందా లేదా చెక్ చేసుకొని మనం రెడీ చేసుకున్న ఈ బాల్స్ మొత్తాన్ని ఒక్కొక్కటిగా వేసుకొని మనం ఫ్రై చేసుకోవాలి. ఈ గులాబ్ జామ్ బాల్స్ అనేది మనకి ఫ్రై చేసుకోవడానికి ఎక్కువ టైం అనేది అవసరం లేదు. తొందరగానే కలర్ అనేది చేంజ్ అయిపోతాయి. ఇలా మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ మొత్తానికి ఆయిల్కి మనం ఏ విధంగా అయితే ఆయిల్ వేసుకున్నామో ఆయిల్కి సరిపడా బాల్స్ని మాత్రమే వేసుకొని ఈ మొత్తానికి డార్క్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం వేయించుకోవాలి. మనకి గులాబ్ జామ్ అనేది డార్క్ బ్రౌన్ కలర్ ఉంటేనే చూడడానికి చాలా అందంగా ఉంటుంది. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని లోపల ఉన్న పిండి కూడా సరిగా ఉడికేంత విధంగా మనం ఈ బౌల్స్ మొత్తాన్ని నీట్గా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. మనకు కావాల్సిన డార్క్ బ్రౌన్ వచ్చేంత వరకు అటు ఇటు తిప్పుతూ ఈ మొత్తాన్ని మనం వేయించుకోవాలి. ఈ విధంగా డార్క్ బ్రౌన్ కలర్గా మనం ఫ్రై చేసుకున్న తర్వాత ఈ మొత్తాన్ని తీసుకొని మరొక ప్లేట్లోకి ఉంచుకోవాలి. ఈ విధంగా మనం డార్క్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసుకుంటున్న ఈ జీరా అనేది మనకి రెడీ అయిందా లేదా మనం చెక్ చేసుకోవాలి. దీన్ని చెక్ చేసుకోవడానికి ఈ విధంగా టచ్ చేసి మనం చూసుకున్నట్లయితే మనకి కొంచెం జిగడిగా అనిపించిందంటే మనకి జీరా అనేది రెడీ అయిపోయినట్లే. ఈ మొత్తాన్ని కొంచెం చల్లారనిచ్చి ఈ విధంగా మనం రెడీ చేసుకున్న గులాబ్ జాము బాల్స్ని ఈ జీరాలోకి ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఈ జీరా కాసుకునేటప్పుడు మనం ఇలాచీ పౌడర్ కానీ లేదా ఇందులోకి కొంచెం సాల్ట్ కానీ వేసుకున్నామంటే స్వీట్ అనేది ఇలా ఒక 1/2 అవర్ కానీ పక్కన ఉంచామంటే మనకు కావాల్సిన టేస్ట్ అయిన ఐస్ క్రీమ్ అనేది మనకి రెడీ అయిపోతుంది. ఈ విధంగా మరొక బౌల్లోకి తీసుకొని ఈ గులాబ్ జామ్ని
మనం బాదం పప్పుతో కానీ జీడిపప్పుతో కానీ ఈ విధంగా మనం టేస్ట్ చేసామంటే ఎంతో టేస్టీగా ఉంటుంది. మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. మీకు కానీ నా వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.